తిరుమల నెయ్యి విషయంలో తప్పు జరిగింది, అది జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందని, అదే సందర్భంలో అది చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని ఇద్దరు చెరొక వైపున మాట్లాడుకుంటున్నారు. అది పక్కన పెడితే హిందువుల మనోభావాలు గాయపడ్డ మాట వాస్తవం. ఇప్పుడు సంప్రోక్షణ లాంటి చర్యల ద్వారా దాన్ని సరిచేసే ప్రక్రియ చంద్రబాబు గారు చేస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ద్వారా ఆ ఆవేదనని తన వంతు బాధ్యతాయుతమైన పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది ఒకటి మార్పు, నెంబర్ 1. రెండవది అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటయ్యా అంటే తిరుమలకి సంబంధించి ఎదురవుతుండేటటువంటిది హలాల్ సర్టిఫికెట్ నెయ్యి వాడుతున్నారా. మనం ఎవరి దగ్గరే నెయ్యి తీసుకోండి, క్వాలిటీ ఎక్కువ తీసుకుంటామన్నా తీసుకోండి. అదేదో రాజస్థాన్లో స్వామీజీ దగ్గర 3 లక్షల ఆవులు ఉంటాయి, అక్కడ తీసుకోవచ్చు. లేదంటే అనేక చోట్లన ఆశ్రమవాసులు తయారు చేస్తున్న నెయ్యి ఉంది, అవి తీసుకుంటే తప్పే లేదు. అలా కాకపోయినప్పుడే సమస్య వస్తుంది. ఇక్కడ కొన్ని సంస్థలు ఏవైతే టీటీడీకి నెయ్యి ఇస్తున్నాయో వాళ్ళు హలాల్ సర్టిఫికేషన్ వాడుతున్నారు. హలాల్ అంటే ఏంటి? అల్లాకి వాళ్ళు ప్రసాదంగా సమర్పించుకున్నటువంటి, అంటే వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళ దేవుడికి ప్రసాదంగా పెట్టినటువంటి విధానాన్ని మనం ఎట్లా మన దేవుడికి ప్రసాదంగా వాడతాం? కరెక్ట్ కాదు కదా. అక్కడ దేవుళ్ళ పట్ల విభేదాలు అక్కర్లేదు, మత పట్ల విభేదాలు అక్కర్లేదు. హలాల్ సర్టిఫైడ్ మీన్స్ వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళు వాడేటటువంటిది. అవి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నూనెల్లో వాడకుండా చూడండి. అట్లాంటిది ఉండేటటువంటి సంస్థలు, అంటే ఆ సర్టిఫికెట్ ఉన్నటువంటి సంస్థల దగ్గర నుంచి కొనకండి నెయ్యి, వేరే సంస్థల నుంచి కొనండి. ఇది భగవంతుడు ఇప్పుడు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం ద్వారా అనేక అంశాలు చర్చకు తెస్తున్నారు, తెర మీదకి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది కూడా ఒకటేనేమో ఆలోచించండి.